వీడని మనసులు 4వ భాగం. 3వ భాగంలో సరళ పెళ్ళి దినేష్తో నిశ్చయిస్తారు. ఇక ప్రశాంత్ తల్లిదండ్రులను ఒప్పిస్తాడు యమునను చేసుకోవడానికి. కథ కొనసాగుతుంది. వాళ్ళ సరళని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. నిరుపమ్మతో పాటు 4-5 అమ్మాయిలు వచ్చి యమునని రమ్మని బలవంతం చేశారు. యమున వాళ్ళ వెంట వెళ్ళింది. యమున వెళ్ళేసరికి చాలామంది వచ్చేశారు. సరళ ఫ్రెండ్స్. ఇంటి నిండా బంధువులతో కళకళలాడుతోంది సరళ వాళ్ళ ఇల్లు. సరళని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. 4-5 ముత్తైదువులు సరళ యమునని చూడగానే పట్టరాని సంతోషంతో ఆహ్వానించింది. యమున, నీ పెళ్ళికి కూడా నేను ఆలస్యంగా వస్తాను, 4 రోజులు ముందుగానే రావే అని మరీ చెప్తే ఇప్పుడా నువ్వు వచ్చేది? సరళ నిష్ఠూరమాడింది. సారీ సరళ, ఇప్పుడైనా వచ్చాను, సంతోషించు అన్నది యమున చిరునవ్వుతో. అవునులే, ప్రశాంత్ని గురించిన తీయని ఊహలతో నీకు టైం కూడా తెలియటం లేదు, మేము గుర్తుండటం లేదు. త్వరగా ఆ 3 ముళ్ళు పడితే గానీ అమ్మాయి గారికి కలల ప్రపంచంలో నుండి వాస్తవ ప్రపంచంలోకి అడుగు పెట్టారు అన్నది సరళ. యమున చిరునవ్వు నవ్వింది. యమున, ఏమిటంత డల్గా ఉంటున్నావు? ఏమైంది? ఒంట్లో బాగుండటం లేదా? ఈ మధ్య నువ్వు బాగా చిక్కిపోతున్నావు, వాడిన గులాబీలా అయిపోయింది నీ మొహం అన్నది సరళ. యమున జవాబు చెప్పలేదు. పద, కొంచెం సేపు నా రూమ్లో కూర్చుందాం, నా ముస్తాబైపోయింది అంటూ సరళ వెళ్తుంటే ఆమెను అనుసరించింది యమున. సరళ తన బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చుంది. సరళకి దగ్గరగా కూర్చుంది యమున బెడ్ మీద. యమున, ఎంతో ఉత్సాహంగా ఉండవలసిన నువ్వు ఎందుకే అలా ఉన్నావు? నీ మనసులో పడే క్షోభ ఏమిటో నాకు తెలుసు, నాకు చేతనైన సాయం తప్పక చేస్తాను అన్నది సరళ. యమునకి సుందరం గురించి చెప్పాలనిపించింది. నోరు తెరిచి చెప్పబోయేంతలో నిరుపమ వచ్చింది. సరళ, నేను నా ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకోవటానికి వెళ్తున్నాను, 1 అవర్లో వచ్చేస్తాను అన్నది నిరుపమ. అలాగే అన్నట్టు తలూపింది సరళ. యమున, నువ్వు కూడా రా, సరదాగా వెళ్ళొద్దాం అన్నది నిరుపమ నవ్వుతూ. సారీ, నేను రాలేను, ఏమనుకోకు అని చెప్పాలనుకుంటుండగా సరళ వెళ్ళమని తొందర చేసింది. ఇక తప్పదన్నట్లు నిరుపమ వెంట ప్రయాణమైంది యమున. యమున, ఇలా రా, సరళ పిలిచింది నిరుపమతో వెళ్ళబోతున్న యమునని. చటుక్కున వెనక్కి తిరిగి వచ్చింది యమున. బీరువాలో నా టిష్యూ చీర ఉంది, కట్టుకుని వెళ్ళు, మెల్లగా రహస్యం చెప్తున్నట్లుగా అంది సరళ. సరళకి తన మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞతాపూర్వకంగా చూసింది యమున. నీ అభిమానానికి థ్యాంక్స్, ఇప్పుడు ఎందుకు లేవే, మరోసారి కట్టుకుంటాను అన్నది యమున. సరళ ఎంతో బ్రతిమాలితే గాని వినలేదు. యమున అందంగా అలంకరించుకొని సరళ సలహా ప్రకారం నిరుపమతో వెళ్ళింది. ఇద్దరూ కారులో స్టేషన్కి వెళ్లారు. నిరుపమ కారులో వెళ్తున్నంతసేపు పుల్ స్టాప్లు కామాలు లేకుండా ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది. యమున ఊకొడుతూ కూర్చుంది. సమాధానం చెప్పే అవకాశం కూడా లేకుండా మాట్లాడేస్తోందామె. వాళ్ళ ఊళ్ళో విశేషాలు, తన ఫ్రెండ్స్ గురించి. స్టేషన్లో అడుగు పెట్టేసరికి సిగ్నల్ ఇచ్చారు. అబ్బబ్బా, ఈ ట్రైన్స్తో ఒకటే బోర్, కరెక్ట్ టైంకి ఏనాడు రావు అన్నది ఆమె విసుక్కుంటూ, చేతికి ఉన్న వాచి చూసుకుంటూ. యమున నవ్వింది. సిగ్నల్ ఇచ్చారుగా, ట్రైన్ వచ్చేస్తున్నట్లుంది అన్నది యమున. ట్రైన్ వచ్చేస్తోంది, కానీ 1.5 గంటల లేటుగా వస్తున్నది ఈరోజు అన్నదామె. అమ్మో, అంత లేటా అన్నది యమున ఆశ్చర్యంగా. ఓ యమున, నువ్వా, స్టేషన్కి ఎందుకు వచ్చావు అనే మాట విని చటుక్కున తల తిప్పి చూసింది యమున. సుందరం నిలబడి ఉన్నాడు. మంచి ఖరీదైన సూట్లో ఉన్నాడు. చేతిలో సిగరెట్ ఉంది. సుందరం ఓరగా నిరుపమని చూస్తున్నాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకుని విడిపోయాయి. ఏమిటి విశేషం అన్నట్టు కళ్ళెగరేశాడు సుందరం. నిరుపమని పరిచయం చేస్తూ వాళ్ళొచ్చిన కారణం చెప్పింది యమున. నిరుపమ, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అన్నాడు సుందరం. ఆమె అందంగా నవ్వింది సుందరం కళ్ళల్లోకి చూస్తూ. మా యమున నన్ను మీకు పరిచయం చేయలేదు కదూ, నా పేరు సుందర్, బిజినెస్ చేస్తున్నాను, యమునకి మావయ్య వరుసవుతాను అని తనంతాను పరిచయం చేసుకున్నాడు. వారిరువురి మధ్య చాలాసేపు కబుర్లు నడిచాయి. రేపు మార్నింగ్ హోటల్ దిల్బహార్లో కలుసుకుందాం రండి అన్నాడు సుందరం అతి మెల్లగా. అలాగే, తప్పకుండా వస్తాను అన్నది నిరుపమ. క్షణంలో జరిగిన వాళ్ల పరిచయం ఎంత విచిత్రమైంది. వాళ్ళిద్దరూ ఎన్నో ఏళ్లు పరిచయం ఉన్న వాళ్లలాగా మాట్లాడుకోవటం ఆశ్చర్యంగా ఉంది అనుకుంది యమున. ఆమె చొరవకి, ధైర్యానికి ఆశ్చర్యపోయింది యమున. ట్రైన్ వచ్చింది. ఆమె ఫ్రెండ్స్ ఇద్దరూ దిగారు ట్రైన్లో నుండి. అందులో ఒకతను సినిమాల్లో చూపించే విలన్లా ఉన్నాడు, రెండవతను పెద్ద గూండాలా ఉన్నాడు. వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. ఆమె వాళ్లతో హిందీ, ఇంగ్లీషు కలిపి మాట్లాడుతోంది. 10 నిమిషాల అనంతరం ట్రైన్ కదులుతుండగా వాళ్ళు ట్రైన్ ఎక్కి చేతులూపారు. ఆమె కూడా చెయ్యి ఊపుతూనే ఉంది. ట్రైన్ కనుమరుగయ్యే వరకు. నిరుపమ, వాళ్ళు వెళ్ళిపోయారేం అని అడిగింది యమున.
వాళ్ళు ఏదో పని మీద మద్రాస్ వెళ్తున్నారు. దిగి వచ్చేటప్పుడు వీలైతే వస్తామన్నారు. సారీ, వాళ్ళని నీకు పరిచయం చేయటం మర్చిపోయాను అన్నది ఆమె నాలుగు ఖర్చుకుంటూ. పర్వాలేదులే, మీరు మాట్లాడుకోవటానికే టైం సరిపోయింది కదా అన్నది యమున. సుందరం ఆమెతో హిందీలో మాట్లాడడం ప్రారంభించాడు. జయరాజ్, నౌషాద్, స్మగ్లర్స్ అనే పదాలు మాత్రం అర్థమైనాయి. యమున ఉలిక్కిపడి అంతలోనే తమాయించుకుంది. సుందరంతో నిరుపమ కబుర్లు ముగిశాయి. సుందరం వెళ్ళిపోయాడు. రా యమున, వెళ్ళిపోదాం అన్నదామె. ఆమెని అనుసరించింది యమున. యమున, మీ మావయ్య చాలా బాగున్నాడు, సరదాగా మాట్లాడతాడు. అతన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆమె హఠాత్తుగా అడిగిన ఈ ప్రశ్నకి బిత్తరపోయింది యమున. అతన్ని చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నది యమున. ఏం, అతను వద్దన్నాడా? పుల్ల విరిచినట్లుగా మాట్లాడింది ఆమె యమున వైపు అదోలా చూస్తూ. బంధువుల్లో చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నది యమున. అయినా సుందర్ చాలా స్టైల్గా ఉంటాడు. నువ్వు అతనికి వ్యతిరేకంగా ఉంటావు. అతనికి మంచి స్టైల్గా ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది అన్నది నిరుపమ. యమున నవ్వింది ఆమె మాట్లాడిన తీరుకి. ఆమె ఇల్లు చేరిందాకా సుందరం గురించే మాట్లాడుతూ ఉండటం యమునకి విసుగ్గా ఉంది. సరళ వాళ్ళ ఇల్లు చేరేసరికి మిలిటరీ బ్యాండ్ జోరుగా మోగుతోంది. బంధుమిత్రులతో కళకళలాడుతోంది ఇల్లు. యమున వెళ్ళి సరళ పక్కన కుర్చీలో కూర్చుంది. నిరుపమ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి లోపలికి వెళ్ళిపోయింది. యమున, ప్రశాంత్ వచ్చాడు చూసావా? మీరు అటు వెళ్ళగానే ఇటు వచ్చాడు. మీ ఇంటికి వెళ్ళాలనుకుంటుండగా నేనే చెప్పాను నువ్వు స్టేషన్కి వెళ్ళావని. ప్రశాంత్ మేడ మీద తనకని ప్రత్యేకంగా ఇచ్చిన రూమ్లో ఉన్నాడు అని చెప్పింది సరళ. సరళ, ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకు. నువ్వు ప్రశాంత్ని చేసుకోలేకపోతున్నందుకు బాధగా లేదు. అతన్ని అంత తొందరగా ఎలా మర్చిపోయావు? నువ్వు నిశ్చింతగా, నిర్భయంగా, ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? యమున ఆశ్చర్యంగా అడిగింది. సరళ చిరునవ్వుతో యమున కళ్ళల్లోకి చూసింది ఒక్క క్షణం. యమున, బావ నన్ను కాదన్న తర్వాత నేను అతని కోసం బాధపడుతూ కూర్చుంటే ఇష్టం లేదన్న బావ జాలి పడతాడా? నీ పిచ్చి గాని. నేను పెళ్లి చేసుకున్న తర్వాతే బావకి నా మీద అభిమానం ఏర్పడుతుంది. నేనంటే ఏమిటో అర్థమవుతుంది అన్నది సరళ. యమున జాలిగా చూసింది సరళ వైపు. సరళ మొహంలో ఎలాంటి మార్పులు లేవు, మామూలుగా ఉంది. ఆమె నిబ్బరానికి ఆశ్చర్యపోయింది యమున. ప్రేమించిన వాడిని దూరం చేసుకొని మరొకరిని పెళ్లాడుతూ నిశ్చింతగా ఉందంటే సరళని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. సరళ ఫ్రెండ్స్ దాదాపు 30 మంది దాకా వచ్చారు, ఆడామగా అంతా కలిసి. ప్రశాంత్ని చూడాలని మనసు తహతహలాడుతున్నా ధైర్యం చేసి సరళని అడగలేకపోయింది అతని గురించి. అతని కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూడసాగింది. వాళ్ళ సాయంత్రం దాకా ఉన్నది యమున. ప్రశాంత్ కూడా జవాబు లేదు. ఇంటికి వెళ్ళిపోవాలనిపించి సరళని అడిగింది. యమున ఇంటికి వెళ్తాను అని అడిగేసరికి సరళకి ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. ఎన్నో నిష్ఠూరాలాడింది. యమునకి తప్పనిసరిగా ఉండిపోవాల్సి వచ్చింది. సరళని పెళ్లి కూతుని చేసి పేరంటం పిలిచారు. ఇంటి నిండా బంధువులు, మిత్రులతో బాగా సందడిగా ఉంది. యమునకే సందడి పట్టనట్టు ఆలోచిస్తూ కూర్చుంది. ప్రశాంత్ కనిపించకపోవటానికి కారణం ఏమై ఉంటుందా అని. ఆ రాత్రి తెల్లవారుజామున 4:30 సరళ వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. చతురోక్తులతో, వేద మంత్రాల ఘోషతో, చక్కని వాయిద్యాల సమ్మేళనంలో ఉత్సాహంగా ముగిసింది సరళ పెళ్లి తంతు. తెల్లవారుతుండగా యమున సరళని ఎలాగో ఒప్పించి ఇల్లు చేరింది. ప్రశాంత్ని చూడలేకపోయింది. అతను పెళ్లికి వచ్చిన జాడ కూడా తెలియదు. తన క్షోభ ఎవరికి అర్థమవుతుంది? యమున మనసంతా చికాకుగా ఉంది. సరళ పెళ్లి గురించి తల్లి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా జవాబు చెప్పలేదు యమున. రాత్రంతా మేలుకుని ఉండటం వల్ల అలా ఉందేమో అనుకుని మౌనంగా ఉండిపోయింది దుర్గమ్మ. యమున ప్రతిక్షణం వీధి వాకిలికేసి చూస్తూనే ఉంది ప్రశాంత్ వస్తాడేమోనని. ఉదయం 10 గంటలవుతుండగా నిరుపమ వచ్చింది. సరళ నిన్ను తీసుకురమ్మంది అంటూ. ఆమెతో పాటు మరో 2 అమ్మాయిలు వచ్చారు. సరళ బలవంతం చేయటంతో తప్పదన్నట్లు వచ్చినట్టుగా ఉంది ఆమె వాలకం. కూర్చోమన్నా కూర్చోలేదు. త్వరగా ఈరోజు రాత్రికే సరళ అత్తవారింటికి వెళ్ళిపోతుంది, మేం కూడా వెళ్ళిపోతాం అని చెప్పింది. దుర్గమ్మ కూడా వెళ్ళి రమ్మనటంతో యమునకి వెళ్ళక తప్పలేదు. ప్రశాంత్ సంగతి అడగాలనిపించినా అడగలేకపోయింది యమున. యమున వెళ్ళేసరికి భోజనాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరళ తన రూమ్లో కూర్చుంది. పక్కన 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. యమున రాగానే యమునను తీసుకొని మేడ మీద తన రూమ్లోకి తీసుకెళ్ళింది సరళ. యమున, ప్రశాంత్ మీ ఇంటికి వచ్చాడా? సరళ అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యంగా చూసింది యమున. అదేమిటే, నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? అతను వస్తే ప్రశాంత్ చాలా బాధపడుతున్నట్టున్నాడు నీ పెళ్లి జరిగిందని.
ఊరు నుండి వచ్చిన తర్వాత ఇంతవరకు నా కంటికి కనిపించలేదు అన్నది యమున. అదేమిటి ప్రశాంత్ నీకు కనిపించలేదా? నిజం సరళ, ప్రశాంత్ మా ఇంటికి రాలేదు, నాకు కనిపించలేదు. కారణం నాకెలా తెలుస్తుంది? యమున అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో పలుచటి కన్నీటి పొరలు కదలాడాయి. సరళ మనసు బాధతో మూలిగింది. ప్రశాంత్కి నీకు ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చాయా? అనుమానంగా అడిగింది సరళ. అలాంటిదేమీ లేదు. మేమిద్దరం ఎప్పుడూ సరదాగా మాట్లాడుకుంటాం. ప్రశాంత్ ఉండేదే కొద్దిసేపు, ఆ కాస్త టైము సరదాగా మాట్లాడతాడు. అతనికి కోపం అంటే ఏమిటో తెలియదేమో అనుకుంటాను. ఎప్పుడూ తమాషాగా మాట్లాడతాడు, నవ్వుతూ కవ్విస్తూ ఉంటాడు. ప్రశాంత్ సమక్షంలో ఉంటే కష్టాలు కన్నీళ్లు గుర్తుకురావు. ఎలాంటి వారికైనా మనసంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. యమున చెబుతుంటే సరళ ఏదో ఆలోచిస్తూనే ఊకొడుతోంది. ప్రశాంత్ గురించి చెప్తున్నా ఆమె కళ్ళు మాత్రం అతని కోసం నలువైపులా వెతుకుతూనే ఉన్నాయి. యమున, ప్రశాంత్ కోసం కబురు చేస్తానుండు అంటూ సరళ హడావిడిగా బయటకు వెళ్ళింది. యమున మునిపంటితో పెదవి కొరుక్కుంటూ ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయింది. సరళ వచ్చింది. క్షణంసేపు మాట్లాడలేదు. యమున కేసు చూస్తూ ఉండిపోయింది. యమున, రాత్రి మ్యారేజీ కాగానే ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయాడట. ఎప్పుడొచ్చేది తెలియదంటున్నాడు దిలీప్. ప్రశాంత్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, నాకు కూడా చెప్పలేదు అంటున్నాడు దిలీప్. సరళ చెప్తుంటే యమున కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. బాధగా నిట్టూర్చింది. అతనికి నాతో మాట్లాడడం అంత కష్టమైనప్పుడు నేనెందుకు బాధపడటం సరళ? అయినా గొప్పవారి మనసులు గొప్పగానే ఉంటాయి. మాలాంటి పేదవారి మనసు వారికేం అర్థమవుతుంది? తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఇంతే, ఇలాగే తారుమారవుతుంటాయి. అతని తప్పేముంది? అతను మగవాడు, ఎన్ని రకాలుగానైనా మారగలడు. అతని మాటలు నమ్మిన అమాయకత్వానికి నవ్వుకోవాలి. పేదదానికి అంత పెద్ద కోరికలెందుకు? ప్రశాంత్ లాంటివాడు నన్ను వరించి పెళ్లాడతానని అనేసరికి ఈ ప్రపంచాన్నే మర్చిపోయాను. స్నేహితురాలికి ద్రోహం చేశాను. నా స్వార్థం నేను చూసుకున్నాను. అందుకే జీవితాంతం అవమానంతో దహించుకుపోయేలా చేశాడు. యమున కన్నీళ్లు పెట్టుకుంది. సరళ మనసు జాలితో నిండిపోయింది. యమున, ఇప్పుడు ఏమైంది అంత బాధపడుతున్నావు? ప్రశాంత్ రాగానే నేను అడుగుతాను నీ విషయం. అంతేకాదు, అతని ఉద్దేశాన్ని తెలుసుకుని వెంటనే పెళ్లి కూడా జరిగిపోయేలా చూస్తాను. కానీ నువ్వు మాత్రం అతని గురించి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు. ప్రశాంత్తో నీ పెళ్లి జరిగేలా చూసే బాధ్యత నాది అని హామీ ఇచ్చింది సరళ. యమున కళ్ళు కృతజ్ఞతతో ఒక్క క్షణం మెరిశాయి. పార్టీలు, డిన్నర్లు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సంగీత కచేరీలు అన్నీ ముగిశాయి. సరళ పెళ్లి ఘనంగా చేశారు. సరళ అత్తవారింటికి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరళ క్షణక్షణానికి ప్రశాంత్ రాక కోసం ఎదురు చూస్తూనే ఉంది. సరళ పెళ్ళైనందుకు సంతోషంగానే ఉన్నా ఓవైపు దిగులుగానే ఉంది యమునకి. సరళ వెళ్ళిపోగానే ప్రశాంత్ కూడా వెళ్ళిపోతాడేమో, అతన్ని చూసేందుకు వీలు కాదు. సరళ తనకి మాట ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. యమున మనసంతా కలతబారింది. ఆ రాత్రి సరళ అత్తవారింటికి వెళ్ళిపోయింది. ప్రశాంత్ సరళ వెళ్తున్నా రాలేదు. అతను ఏమైంది తెలియటం లేదు. యమునకి పిచ్చి పట్టినట్లుగా ఉంది. ప్రశాంత్ ఎక్కడికి వెళ్ళాడు? కనిపించటం లేదు. ఒక లావుపాట ఆమె వచ్చి నిరుపమని అడిగింది. ప్రశాంత్ ఫ్రెండ్ ఒకతను ఫారెన్ వెళ్తున్నాడు. అతనికి ఫేర్వెల్ పార్టీలు ఇస్తున్నారు. అతను 10 ఏళ్ల దాకా రాడట. ప్రశాంత్ ఆ ఫ్రెండ్ కోసమే ఇన్ని రోజులు సెలవు పెట్టొచ్చాడు. నిరుపమ చెప్తుంటే యమున శ్రద్ధగా వింటోంది. నేను మైసూరు వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా నాతో రాకూడదు? ఓ 4 రోజులుండి రావచ్చు. లావుపాట ఆమె నవ్వుతోంది. సారీ ఆంటీ, ఈసారి వచ్చినప్పుడు తప్పకొస్తానులే. సరళ అత్తవారింటికి వెళ్తే ఆంటీకి దిగులుగా ఉంటుంది. ఏమీ తోచక నన్ను బలవంతంగా ఉంచేసింది. లేకపోతే నేను కూడా వెళ్ళిపోయేదాన్ని అన్నది నిరుపమ. థ్యాంక్ గాడ్, తను అనవసరంగా ఎన్నెన్నో ఊహించుకుంది అతని గురించి. సారీ ప్రశాంత్, ఐఎమ్ వెరీ సారీ నిన్ను అనుమానించినందుకు అనుకుంది యమున. యమున, పిక్చర్కి వెళ్దాం, వస్తావా? నిరుపమ అడిగింది. రాలేను, ఏమనుకోకు, కొంచెం తలనొప్పిగా ఉంది, ఇక ఇంటికి వెళ్తాను. సరళ వెళ్ళిపోయిందిగా, నీకు కూడా చెప్పి వెళ్దామని ఉన్నాను అంది. అయ్యో తలనొప్పా, టాబ్లెట్ ఇస్తాను, వేసుకుంటావా? నిరుపమ అడిగింది. వద్దు, ఇంటికి వెళ్ళి ఓ గంట నిద్రపోతే అదే తగ్గిపోతుందంటూ ఆమె వద్ద సెలవు తీసుకుని సరళ తల్లికి చెప్పి ఇంటికి ప్రయాణమైంది. యమున ఇల్లు చేరేసరికి రాత్రి 10 గంటలు కావస్తోంది. తల్లి వరండాలో మంచం మీద కూర్చుని పడక్కుర్చీలో కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతోంది. కర్మ, సుందరం వచ్చినట్లున్నాడు, అయినా వచ్చేందుకు వేళా పాడలేదు. యమున విసుక్కుంటూ వరండా మెట్లెక్కింది. యమున, నీకోసం అతను వచ్చి గంట పైగా అయింది. నువ్వు రావటం ఇంకా ఆలస్యమైతే తనే వెళ్ళి నిన్ను తీసుకురావాలనుకుంటుంటే నువ్వే వచ్చేశావు అన్నది దుర్గమ్మ. తన కోసమా? ఎవరతను? ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. బాగా చీకటిగా ఉంది. వరండాలో మధ్యగదిలో కిరోసిన్ దీపం వెలుగుతోంది.
అతని గుర్తుపట్టడం కష్టంగా ఉంది యమునకి. హలో యమున, బాగా కోపం వచ్చిందా? నా మీద అలిగావా అన్నాడు. ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టేసిన యమున సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. ప్రశాంత్, మీరా? ఎప్పుడొచ్చారు? సంభ్రమాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అడిగింది. నేనే, ఎవరనుకున్నావు? ప్రశాంత్ నవ్వుతూ అడిగాడు. మర్చిపోయాను, మీతో మాట్లాడకూడదనుకున్నాను, బుంగమూతి పెట్టింది యమున. అమ్మో, ఎంత ప్రమాదం వచ్చి పడింది! మీరు మాట్లాడకపోతే క్షణంలో నా గుండె ఆగిపోయేది. మిమ్మల్ని చూడంతే ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి వచ్చాను. ఎంతో అర్జెంట్ పనులున్నా హడావిడిగా తెమిల్చుకొని ఉరుకులు పరుగుల మీద వచ్చాను. దేవి, ఈ భక్తుడిని కనికరించండి అన్నాడు ప్రశాంత్ చేతులు జోడించి. యమున కిలకిలా నవ్వేసింది. దుర్గమ్మ ప్రశాంత్ మాటలకి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. యమున వచ్చి ప్రశాంత్ దగ్గరగా కూర్చుంది. యమున, వచ్చే ఆదివారం రాత్రి సరిగ్గా 10 గంటలకి మన పెళ్లి జరగబోతోంది. నేను ఆలయ పూజారి గారితో మాట్లాడొచ్చాను. కట్న కానుకలు లేవని, ఆడంబరంగా పెళ్ళి లేదని అటు మా వాళ్ళకి బాధ, కనీసం పెళ్లి చేసే శక్తి కూడా లేకుండా పోయింది అని ఇటు మీ అమ్మ బాధ. ఎందుకొచ్చిన బాధ మనకి? అందుకే అటు నా వాళ్ళు ఇటు నీ వాళ్ళు రాకుండానే మన ఫ్రెండ్స్ సమక్షంలో మన పెళ్ళి జరిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ముహూర్తం దాటడానికి వీల్లేదు. మన పెళ్ళి అయిపోయిన వెంటనే మీ అమ్మగారి ఆశీర్వాదం తీసుకొని మర్నాడు ఉదయాన్నే మా ఊరు వెళ్ళిపోదాం. మా అమ్మ నాన్నకి కనిపించి వాళ్ళ దీవెనలు అందుకొని ఏ సుందర ప్రదేశాలకో హనీమూన్కి వెళ్దాం. యమున, నా ఐడియా బాగుంది కదూ? ఆదివారం అంటే సరిగ్గా 6 రోజులుంది. ప్రశాంత్ చెబుతుంటే యమున మనసంతా సంతోషంతో పొంగిపోయింది. దేవుడి లాంటి ప్రశాంత్ని ఎంత అనుమానించానో కదా తొందరపడి. సరళకి ఈ వార్త తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. తనకి ప్రశాంత్తో పెళ్లి కాబోతున్నది. తన మధుర స్వప్నం ఫలించబోతున్నది. యమున కళ్ళ ముందు ఏవేవో సుందర దృశ్యాలు. మనస్సంతా తీయని ఊహలతో నిండిపోయింది. అమ్మాయి గారు, అప్పుడే ఏవేవో మధురమైన తలపులతో మునిగిపోయారు. మాకు కూడా చెప్పండి ప్లీజ్ అంటూ యమునకి దగ్గరగా కూర్చుని యమున చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రశాంత్, నన్ను క్షమించరు? యమున మెల్లిగా గొడిగినట్టుగా అంది నీళ్లు నిండిన కళ్ళతో. ఏమిటి? ఎందుకు? ఈ పెళ్ళికి నువ్వు ఇష్టపడటం లేదా? యమున చేతిని చటుక్కున వదిలేసి గంభీరంగా అన్నాడు ప్రశాంత్. అదేం కాదు అంటూ జరిగిందంతా చెప్పింది యమున. అమ్మయ్య, ఏమిటో అనుకుని హడలిపోయాను. అమ్మాయి గారికి అనుమానాలు, ఊహలు చాలా ఎక్కువ ఏమో అనుకున్నాను. ఇంకెప్పుడు అలా అనుకోనని ప్రామిస్ చేయాలి. నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా నన్ను అనుమానించకూడదు. భరించలేను. నేను అంతే, నిన్ను అనుమానించను అంటూ యమున చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ప్రమాణం చేస్తున్నట్టుగా. ప్రశాంత్, మీరు నిజంగా దేవుడిలాంటి వారు అని ఆమె పెదవులు అస్పష్టంగా గొణిగాయి. ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ప్రశాంత్ ఆమెను చటుక్కున దగ్గరకు తీసుకున్నాడు. యమున తల అతని ఎడమ భుజం మీద వాలింది. యమున, నువ్వు నాదానివి. మనల్ని వేరు చేయటం ఆ దేవుడి వల్ల కూడా కాదు. పిచ్చి పిచ్చి ఊహలతో మనసు పాడు చేసుకోకు యమున. ఈ ప్రశాంత్ 1000 జన్మలెత్తినా నిన్ను మర్చిపోలేడు. జన్మ జన్మలకి నువ్వు నాదానివి కావాలని కోరుకుంటాను ప్రశాంత్ ఉద్వేగంతో అన్నాడు. చాలు ప్రశాంత్, ఆ మాట ఒక్కటి చాలు. యమున కంఠం వణికింది. సంతోషంతో ఆమె అతని 2 చేతులు తీసుకుని చటుక్కున కళ్ళకద్దుకుంది. అతను ఆమె నుదురు తన పెదవులతో సున్నితంగా తాకాడు. ఆమె తన్మయత్వంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. దుర్గమ్మ వచ్చింది. యమున ప్రశాంత్కి కొంచెం ఎడంగా జరిగింది. ప్రశాంత్ మొహం అదోలా పెట్టాడు. యమున నవ్వింది. బాబు, బాగా పొద్దుపోయింది. టైం 11 గంటలు దాటింది. భోజనం మాట మర్చిపోయినట్లున్నారు. రండి, వడ్డించాను అన్నది దుర్గమ్మ. అయ్యో, మీకెందుకండి అనవసరమైన శ్రమ? నేను భోజనం చేసే వచ్చాను నా ఫ్రెండ్స్తో కలిసి అన్నాడు ప్రశాంత్. అదేమిటి బాబు, మా ఇంట్లో భోంచేయటానికి మొహమాట పడుతున్నారా? రండి, పర్వాలేదు, నాకేం శ్రమ లేదు దుర్గమ్మ బ్రతిమాలింపుగా అన్నది. మీరు పెద్దవారు, మీకు అబద్ధం చెప్తానా? మీ చేత బ్రతిమాలించుకోవాల్సిన అవసరం లేదు. అన్నం తినకపోయినా ఆకలైనా అడిగి పెట్టించుకొని మరీ తినేవాణ్ణి. ప్రశాంత్ మాటలకి తల్లి కూతుళ్ళు నవ్వారు. యమున, రేపు ఉదయం నేను ఒక పని మీద ఊరు వెళ్తున్నాను. ఎల్లుండి సాయంత్రం సరిగ్గా 4 గంటలకు వస్తాను. నువ్వు రెడీగా ఉండు. షాపింగ్ చెయ్యాలి. మనకి కావాల్సిన బట్టలు కొనుక్కుందాం. నువ్వు రానంటే ఒప్పుకోను. చెవి మెలిపెట్టి మరీ తీసుకువెళ్తాను. సరేనా? గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఓకే అంటూ యమున చెంప మీద మునివేళ్లతో సున్నితంగా కొట్టి చకచక వెళ్ళిపోయాడు ప్రశాంత్. అతను కనుమరుగయ్యే వరకు ఆ చెవిని తడుముకుంటూ ఆ చెంపతో చెయ్యి చేర్చుకుని అలాగే చూస్తూ ఉండిపోయింది యమున. ఆమె మనసు ఇప్పుడు చెప్పలేనంత నిర్మలంగా హాయిగా ఉంది.
కొన్ని క్షణాల వరకు అలాగే ఉండిపోయింది. దుర్గమ్మ వచ్చి పిలిచే వరకు. యమున, నువ్వు రావే, అన్నం పెట్టాను అన్నది. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు తిను అంది. ఆ చీకట్లో ఎందుకు అలా నిలబడిపోయావు? వెళ్ళి పడుకో. అయినా అబ్బాయి అలా రాత్రిపూట రావటం అంత మంచిది కాదు యమున. ఇరుగు పొరుగులు చూస్తే అనేక కథలల్లి ప్రచారం చేస్తారు. ఇంతకీ ఏమంటున్నాడు? దుర్గమ్మ అడిగింది. విన్నావుగా, మళ్ళీ నన్నడగటం ఎందుకు? యమున విసుగ్గా అన్నది పక్కపరుచుకుంటూ. అయితే పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డాడు. బాగానే ఉంది. రేపేదైనా నీకు అన్యాయం జరిగితే నువ్వు ఒంటరిగా ఎలా బ్రతుకుతావు? నేను శాశ్వతం కాదు కదా. నీకా డిగ్రీలు లేవు, రికమెండేషన్ చేసి ఉద్యోగాలు ఇప్పించేవారు కూడా లేరు. ప్రేమ దోమ మోజు తీరే వరకే. తర్వాత మగవాడి మనస్తత్వంలో కొంత మార్పు వస్తుంది. ఈ పెళ్లి వల్ల నాకు వచ్చిన లాభం ఏమిటి? వచ్చే కట్నం కూడా పోయింది కదా అనే బాధ మనసును తెరుస్తూనే ఉంటుంది. చిరాకులు, కోపాలు, తగాదాలు ప్రారంభమవుతాయి. తోడుగా అతని తల్లిదండ్రుల సాధింపులు పెళ్ళైన మర్నాడే ప్రారంభమవుతాయి. కట్నాలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న స్నేహితులకి అతడు ఒక పిచ్చివాడి కింద కనిపిస్తాడు. అక్కడితో వ్యంగ్య ధోరణులు, హేళనలు, ఎగతాళి, సూటిపోటి మాటలు మొదలవుతాయి. అతనికి మనశ్శాంతి కరువైపోతుంది. అతని బాధ అర్థం చేసుకోలేక నువ్వు నీ మనసుకి కష్టం తోచి నీ కాక వెళ్ళబోసుకుంటావు. అక్కడితో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో నువ్వు ఆలోచించుకో బాగా. వెనక్కిపోతే గొయ్యి, ముందుకు పోతే నుయ్యి అవుతుంది నీ పని యమున. నేనెంత భయపడుతున్నానో నీకు తెలియదు. రాత్రింబవళ్ళు నీ గురించిన ఆలోచనే ప్రశాంత్ ప్రవేశించినప్పటి నుండి. అతను ఎవరో మనకు తెలియదు. అతన్ని గురించి, అతని గుణగణాలను గురించి విచారించే వాళ్ళు ఎవరూ లేరు. నీ స్నేహితురాలి బంధువు అనగానే అతను మంచివాడిని ఎలా నమ్మగలవు? అతను పుట్టి పెరిగిన వాతావరణం ఎలాంటిదో మనం తెలుసుకోవటం ఎలా? యమున, వెనక ముందు ఆలోచన లేకుండా దూకటం, తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే విచారించటం అంత మంచిది కాదమ్మా. నేను నీకు చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను. నీ మనసు బాధపడుతుందేమో అని సంశయిస్తూ ఉన్నాను. ఎందుకో నాకు భయంగానే ఉంది. ఇక నీ నిర్ణయం ఎలా ఉంటుందో అన్నది దుర్గమ్మ. అమ్మా, నీకు పిచ్చి పట్టలేదు కదా? నీకెలా వచ్చాయి ఆ పాడ ఆలోచనలు? నేనేం ఊహ తెలియని పసిపాపని కాదు. నేనెంతో ఆలోచించే ప్రశాంత్ని చేసుకోవటానికి నిశ్చయించుకున్నాను. అతను నువ్వు అనుకున్నంత దుర్మార్గుడు కాదమ్మా. అతని మనసు చాలా సున్నితం. నేను ఎలా చెబితే అలా వింటాడనే నమ్మకం, ధైర్యం నాకున్నాయి. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు పిచ్చి ఊహలతో. సరళ వాళ్ళ కుటుంబంలో, బంధువర్గంలో ప్రతి ఒక్కరికి నేను తెలుసు. వాళ్ళకి నేనంటే ఎంతో అభిమానం. నాకెలాంటి అన్యాయం జరిగినా వాళ్ళు ఊరుకోరు. ప్రశాంత్ని దండించగలరు. సరళ నేను ప్రాణ స్నేహితులం. ప్రశాంత్ నాకేమైనా ద్రోహం చేస్తే అతనికి బాగా బుద్ధి చెప్పగలదు సరళ. యమున ధైర్యం చెప్తుంటే దుర్గమ్మ వింటూ పడుకుంది. సరే, నీ ఇష్టం తల్లి. నేను చెప్పేది ఏమీ లేదిక. ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా ఉంటే చాలు. నువ్వు 1000 ఏళ్ళు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో కళకళలాడుతూ ఉండాలనే నేను ప్రతినిత్యం భగవంతుడిని ప్రార్థిస్తుంటాను అన్నది దుర్గమ్మ. యమున తల్లి అమాయకత్వానికి, భయానికి నవ్వుకుంటూనే నిద్రలోకి జారిపోయింది. ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో అంత అందమైన పెద్ద హోటల్ అనిపించేటట్టుంది. హోటల్ లక్కీ స్టార్. దేశం నలుమూలల నుండి అనేక భాషల వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. పగలు రాత్రి సందడిగా ఉంటుంది అక్కడి వాతావరణం. ఆ హోటల్కి వచ్చిన వారికి ఇల్లు, భార్య, పిల్లలు అసలు గుర్తుకురారు. పెళ్లి కాని వాడైతే ఇంతకన్నా స్వర్గం మరెక్కడా ఉండదు అనుకుంటాడు. అక్కడ ఉన్నవాడికి బయట ప్రపంచం గుర్తుండదు. అవాళ ఉదయం సరిగ్గా 9 గంటలు కావస్తుండగా సుందరం ఆ హోటల్కి వచ్చాడు. రాజహంసల బారులు తీరి ఉన్నాయి కొన్ని విదేశీ కార్లు. సుందరం తన కారుని ఆ కార్లు పార్క్ చేసిన చోట ఆపాడు. కారు దిగి టీవీగా లోపలికి నడిచాడు. నలువైపులా కలియ చూస్తూనే, హలో ఇన్స్పెక్టర్ విజిట్, గుడ్ మార్నింగ్. ఆ తీయటి కంఠం విని వెనక్కి తిరిగి చూశాడు సుందరం. ఒక్క క్షణం అతని కళ్ళు సంతోషంతో మెరిశాయి. హాయ్ నిరు, హౌ ఆర్ యూ? సుందరం చిరునవ్వుతో విష్ చేశాడు. ఆల్ రైట్ సుందర్, కిలకిలా నవ్వుతూనే జవాబు చెప్పింది నిరుపమ. తెల్లగా మెరిసిపోయే దుస్తుల్లో ఆమె నిజంగా మగాడికి నిషా గొలిపేలా ఉంది. కళ్ళార్పటం మర్చిపోయిన వాడిలా చూడసాగాడు. ఓరగా సుందరం అవస్థ గమనించి నవ్వుకుంది నిరుపమ. ఏమిటలా చూస్తున్నారు? నేనేమైనా వింతగా ఉన్నానా అని అడిగింది. వింతగా కాదు, దివి నుండి భూమికి దిగివచ్చిన అప్సరసలా ఉన్నారు అన్నాడు సుందరం. ఎగతాళి కాదు కదా? మూతి ముడుస్తూ అన్నదామె. ప్రామిస్, నేను కవినైతే మీ గురించి వర్ణిస్తూ ఎన్ని కవితలు రాసేవాడినో. సుందరం మాటలకి నవ్విందామె. కమాన్ క్విక్ అంటూ లోపలికి దారి తీశాడు సుందరం. అతని వెంటనే వెళ్ళిందామె. ఇద్దరూ
ఒక టేబుల్ దగ్గర నక్కి కూర్చున్నారు. బేరర్ వచ్చి మెనూ కార్డ్ ఇచ్చి వెళ్ళాడు. మీకేం కావాలి? సుందరం అడిగాడు. మీరేం తీసుకుంటే నాకు అదే కావాలి అన్నదామె నవ్వుతూ. సుందరం హుషారుగా నవ్వాడు. ఆ నవ్వులో ఏదో గర్వం తొంగి చూస్తోంది. బేరర్ మళ్ళీ వచ్చాడు. ఆమ్లెట్స్ ఆర్డర్ ఇచ్చాడు సుందరం. బాదాం గీర్ కూడా తీసుకురా ఆమెన్నది. బేరర్ వెళ్ళిపోయాడు. కబుర్లేమిటో చెప్పాలి మీరు. మీతో అసలు మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూశాక మాట్లాడకుండా ఉండలేకపోయాను అన్నదామె. వాట్? నాతో మీరు మాట్లాడకుండా ఉండటమా? సుందరం ఆశ్చర్యంగా అడిగాడు. అవును మరి, సరళ పెళ్లి రోజున మనం స్టేషన్లో ఫస్ట్ టైం కలుసుకున్నాం, గుర్తుంది కదా? ఆ రోజున మీరేం చెప్పారు? ఏదైనా హోటల్లో కలుసుకుందాం, అక్కడి నుండి పిక్చర్కి వెళ్దామన్నారు. కానీ నేను ఎన్నోసార్లు ఈ హోటల్కి వచ్చాను, మీరు కనిపించనే లేదు. మీ హోటల్ అడ్రస్ చెప్పలేదు. అక్కడికైనా రావాలని ప్రయత్నించాను. మీ అడ్రస్ అడగటం మర్చిపోయినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. డైలీ ఏదో ఒక పిక్చర్కి వస్తూనే ఉన్నాను. తమరు కనిపిస్తేగా ఆమె చెబుతుంటే సుందర్ నవ్వుతూనే విన్నాడు. సుందర్, మీ హోటల్ అడ్రస్ చెప్పండి. ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వస్తాను. కనీసం ఫోన్ నంబర్ చెప్పినా సంతోషిస్తాను అన్నదామె. సుందరం నవ్వు టక్కున ఆగిపోయింది. మొహం అదోలా అయిపోయింది. ప్యాంటు జేబులో నుండి చేతి రుమాలు తీసుకొని మొహాన పట్టిన చెమట గబగబా తుడుచుకున్నాడు. ఒక క్షణం అతని కనుబొమ్మలు ముడిపడి విడిపోయినాయి. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది అతని వాలకం. ఏమిటొక్కసారిగా అలా మౌనంగా ఉండిపోయారు? ఆశ్చర్యంగా అడిగిందామె. అబ్బే ఏం లేదు, తడబాటు కప్పిపుచ్చుకుంటూ అంతలోనే సర్దుకుంటూ అన్నాడు సుందరం. సారీ నీరు, నీకు నా అడ్రస్ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించాలి. ఆ హోటల్ యజమానితో నాకు కొంచెం పేచీ వచ్చింది. ప్రస్తుతం నేను ఇక్కడ ఉండటం లేదు. చేతిలో కావాల్సినంత డబ్బుంది. ఏ క్షణాన ఎక్కడ ఉండాలి అనుకుంటే అక్కడ ఉంటున్నాను. ఒకడి చేతి కింద పనిచేయడం ఇక నా వల్ల కాదు. నేనే స్వయంగా ఓ బిల్డింగ్ కట్టించి సొంతంగా హోటల్ నడపాలనుకుంటున్నాను. నా హోటల్ పేరు నిరుపమ. పేరు కూడా నిర్ణయించేసుకున్నాను అన్నాడు సుందరం ఆమె మొహంలో రాబోయే మార్పులు గమనిస్తూ. నిరుపమ చిరునవ్వుతో శ్రద్ధగా వింటోంది. వెల్ మిస్టర్ సుందర్, నీ ఐడియా నాకు నచ్చింది. ఏదైనా సొంతంగా వ్యాపారం చేసుకోవటమే మంచిది. పార్ట్నర్స్ ఉండటం కూడా అంత మంచిది కాదు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ఒకటి చేతి కింద పనిచేయాల్సిన కర్మ నీకెందుకు? సొంత బిజినెస్ బిగించేశావంటే రాజులాగా బతకొచ్చు అని ధైర్యం చెప్పింది. సుందర్, నీకు యమునని చేసుకునే ఐడియా లేదా? ఫోర్క్తో ఆమ్లెట్ కట్ చేస్తూ అడిగింది నిరుపమ. చచా, ఆ పల్లెటూరు మొద్దున నేను పెళ్ళాట్టమా? కలలో కూడా తలచుకు అన్నాడు సుందరం. అదేమిటి అలా అంటావు? ఫ్యాషన్గా ఉండవనే కానీ అందంగానే ఉంటుంది కదా? ఆశ్చర్యంగా అడిగిందామె. దాని మొహం అదో అందమా? మనం నేర్పినా దానికి స్టైల్గా ఉండటం రాదు. అసలు దానికి మోడర్న్ స్టైల్స్ బాగుండవు. చిరాగ్గా మొహం పెట్టి అన్నాడు సుందరం. సుందర్, మరి నీ ఐడియాలో ఎవరైనా ఉన్నారా? అనుమానంగా అడిగిందామె. పక్కున నవ్వాడు సుందరం. అతను ఎందుకు నవ్వాడో అర్థం కాక అయోమయంగా చూసింది. నువ్వు నమ్ముతావో లేదో, నా స్నేహంతో తప్పించిపోయే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పటం నా వల్ల కాని పని. నీ ప్రేమ పొందలేకపోయిన తర్వాత ఈ ప్రపంచం నుండే నిష్క్రమిస్తామని రాసే అమ్మాయిలు ఎందరో. కావాలంటే వాళ్ళ ఉత్తరాలు, ఫోటోలు చూపిస్తాను. కానీ నాకు వాళ్ళని ప్రేమించాలని, పెళ్ళాడాలని కోరిక కలగలేదు. యమున రాత్రింబవళ్ళు నా చుట్టూ తిరిగేది. నన్ను ప్రేమించాను అనేది. బావా, నువ్వు పెళ్ళాడనంటే చచ్చిపోతానని ఏడ్చేది. కానీ ఆమె మాటలు లక్ష్య పెట్టలేదు నేను. ఒక మాట స్పష్టంగా చెప్పేశాను. యమున, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నిన్ను పెళ్ళాడాలనే తలంపు నాకు లేదు. నీకు కావాలంటే సాయం చేస్తాను. మంచి వరుడిని కొనుక్కో అని చెప్పేశాను. ఆమె గుడం కూడా మంచిది కాదని విన్నాను. సుందరం కసిగా ఆవేశంగా చెప్పాడు. ఏమిటి? యమున నిన్ను ప్రేమించిందా? ప్రశాంత్ యమునను ప్రేమించి ఆమెను తప్ప పెళ్ళాడని శపథం చేశాడు. యమున క్యారెక్టర్ కూడా మంచిది కాదా? ఆమె మొహం అదోలా అయిపోయింది. మునిపంటితో పెదవి కొరుక్కుంటూ ఆలోచిస్తున్నట్లుగా కూర్చుంది. ఏదో వినరాని విషయం విన్నట్లుగా ఉంది ఆమె మొహం తీరు. సుందరం ఆమెనే గమనిస్తున్నాడు. ప్రశాంత్ ఎవరు? తెలియనట్టే అడిగాడు. మా పెద్దమ్మ కొడుకు. ఆఫీసర్ అయ్యాడు ఈ మధ్య. అతనికి చాలా డబ్బుంది. ప్రశాంత్ చాలా బాగుంటాడు కూడా. ఎంతో మంచివాడు. అతనికి లక్షల కట్నం ఇస్తామని ఎంతోమంది ఆడపిల్లల తండ్రులు అతని చుట్టూ తిరుగుతున్నారు. అతను యమునను తప్ప చేసుకోనంటున్నాడని తెలిసింది. యమునని అమితంగా ప్రేమించిన ప్రశాంత్ని అమితంగా ప్రేమించిన సరళని కూడా పెళ్లాడటానికి అతను అంగీకరించలేదు.
యమునను కోరుకోవటం అతని అదృష్టం అనుకోవాల్సిందే, తప్పదు అన్నది ఆమె చెప్పటం ఆపి బరువుగా నిట్టూరుస్తూ. అంత మంచివాడికి యమున లాంటిది భార్య కావటం పాపం. పాపం అతనికేం తెలుసు యమున మంచిది కాదని. యమున తల్లి నాకు వరసకి అక్క అవుతుంది. నా కాళ్ల మీద బ్రతిమాలకు నేర్చింది యమునని చేసుకోమని. నేను తిరస్కరించాను. ఆపద గట్టెక్కించమంది. ఆపద ఏమిటి? అతడు చెప్పటం పూర్తి కాకముందే ఆశ్చర్యంగా అడిగింది నిరుపమ. చిచి, నాకు చెప్పాలంటే నోరు రావటం లేదు. యమున పెళ్లి కాకముందే గర్భవతి అయింది. దానికి కారకుడు ఎవరో. ఎంత తిట్టినా కొట్టినా చెప్పలేదట. నన్ను చేసుకోమని బ్రతిమాలితే నేను ఒప్పుకోలేదు. దాని మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేసింది. నేను వాళ్ళింటికి పోవటం కూడా మానేశాను. సుందరం చెప్పటం ఆపి ఆమ్లెట్ తినటం ప్రారంభించాడు. ఓ మై గాడ్, ప్రశాంత్ని ఎంత మోసం చేస్తోంది యమున. అయితే ఈ ప్రమాదం ఎలా గట్టెక్కింది అని అనుమానంగా ఆత్రంగా అడిగింది. నాకు తెలిసిన ఓ లేడీ డాక్టర్ సాయంతో అబార్షన్ చేయించారు యమున తల్లి పోరుపడలేక. మామూలు మనిషి అయ్యాక ప్రశాంత్ని పట్టిందన్నమాట. పాపం అతని బ్యాడ్ లక్ అన్నాడు నిట్టూరుస్తూ సుందరం. సుందర్, మనమే ప్రశాంత్కి యమున సంగతి చెప్పాలి. అతనికి ఎంతో మేలు చేసిన వాళ్ళమవుతాంగా నిరుపమ అన్నది. చచా, అలాంటివి చేయటం అంత మంచిది కాదు. 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలన్నారు కానీ ఒక్క నిజం చెప్పి ఇద్దరిని విడదీసిన వాళ్ళం కాకూడదు. నిజం ఆడితే నిష్ఠూరమని అతనికి మన మీద కోపం రావచ్చు. యమున అంటే గిట్టక అలా చెప్పామనుకుంటాడు. అంతేకాని యమున మీద అతనికి ఉన్న మోజుతో మనం చెప్పేది తలకెక్కవు. పెళ్ళయ్యాక నిదానంగా తెలుస్తుందిలే, మనకెందుకులే మధ్య గొడవ అన్నాడు సుందరం నిరుపమనే చూస్తూ. అలా అనటం న్యాయం కాదు. ప్రశాంత్ నాకు పరాయివాడు కాదు. ప్రశాంత్ అంటే నాకు చెప్పలేనంత అభిమానం. అలాంటి వాడికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించలేను. ఎలాగైనా సరే ప్రశాంత్కి చెప్పి తీరుతాను అన్నది నిరుపమ ఆవేశంగా. తొందరపడి నిజం చెప్పేసినందుకు బాధపడుతున్నాను. ఇలాంటి విషయాలు ఎంత ఆప్తులైనా వారికి కూడా చెప్పకూడదు. ఆ రహస్యం ఇన్నాళ్ళు ఎలాగో దాచుకున్నాను. నీ ముందు ఎందుకనో పొరపాటుగా చెప్పేశాను, సారీ అన్నాడు సుందరం బొటనవేలితో రుదురు రుద్దుకుంటూ. సుందరం, నువ్వేం తప్పు పని చేయలేదు. బంగారం లాంటి ఓ జీవితాన్ని బూడిద పాలు కాకుండా కాపాడావు. నువ్వు మేలే చేసావు కానీ కీడు చేయలేదు కదా అన్నది నిరుపమ. థ్యాంక్ యూ నిరు, థ్యాంక్ యూ. నీ సాయం నాకు ఇంత తొందరగా లభిస్తుందనుకోలేదు అనుకున్నాడు సుందరం. సుందర్, నువ్వు ప్రశాంత్కి ఎంతో మేలు చేశావు. నీ సాయం అతను ఎప్పటికీ మర్చిపోలేడు. నిన్ను ప్రశాంత్కి పరిచయం చేస్తాను. ఏదో ఒకరోజు నీకే తెలుస్తుంది ప్రశాంత్ మంచితనం. అతని స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి. ఆమె చెప్తూనే ఉంది. ఊకొడుతూనే శ్రద్ధగా వింటున్నాడు సుందరం. నువ్వు తొందరపడి ప్రశాంత్కి చెప్పటం అంత మంచిది కాదేమో. చెప్పిన తర్వాత అతను ఏదైనా గొడవ చేసినా అఘాయిత్యం చేసినా అల్లరవుతుందేమో అని నా భయం అన్నాడు సుందరం. అదంతా నేను చూసుకుంటానులే, నువ్వేమీ భయపడక్కర్లేదు అని హామీ ఇచ్చిందామే. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా హఠాత్తుగా అడిగాడు మాటల మధ్యలో సుందరం. అన్నది నిరుపమ. నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరా అడిగాడు మళ్ళీ. ఓ, చాలామంది ఉన్నారు. కానీ మా మధ్య ఉన్నది ఒట్టి అభిమానం, స్నేహమే కానీ ప్రేమ, కామం లాంటివి లేవు అన్నదామే. సుందర్, నువ్వు ప్రేమిస్తున్నావా ఎవరినైనా నవ్వుతూ అడిగింది. అంటూ నవ్వాడు సుందరం. ఆ అదృష్టవంతురాలు ఎవరో తెలుసుకోవచ్చా ఆత్రంగా అడిగింది. తెలుసుకుంటే బాధపడతావేమో. నేను బాధపడటం ఎందుకు ఆశ్చర్యంగా అందామే. ఆ అదృష్టవంతురాలి పర్మిషన్ లేకుండా ఆమె పేరు బయట పెడుతున్నందుకు. అంటే ఏమిటి నువ్వు అనేది? ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఆమె అమాయకంగా మొహం పెట్టింది. సుందరం చిరునవ్వు నవ్వాడు. చెప్పనా అయితే? నా జీవితంలో నేను మొదటిసారి ప్రేమించిన అమ్మాయి పేరు నిరుపమ. అందాల రాశి. నా జీవితం ఆమెకే అంకితం. ఆమె తిరస్కరించిన రోజున ఈ సుందర్ పరలోకానికి ప్రయాణం కట్టడం ఖాయం అన్నాడు. ఆమె మొహం ఎర్రగా అయిపోయింది. సిగ్గుతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయింది ఒక్క క్షణం. నా మీద కోపం రాలేదు కదా? మొహం మీద కప్పుకున్న చేతులు తొలగిస్తూ అడిగాడతను. చేతిగోళ్లకి ఉన్న పాలిష్ని చూస్తూ సుతారంగా నవ్విందామె. నేనేమైనా తప్పుగాని ఉంటే క్షమించాలి అన్నాడతను. ఇందులో తప్పేముంది? మీ అభిప్రాయం చెప్పారు అంతే కదా నిరుపమ అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నది. ఏదైనా పిక్చర్కి వెళ్దాం, వస్తావా అతను అడిగాడు. సుందర్, పిక్చర్ సంగతి అలా ఉంచు, నా అభిప్రాయం అడగలేదేం నవ్వుతూ అన్నదామే. ఏమిటో చెప్పండి, విని సంతోషిస్తాను అన్నాడు నవ్వుతూ. నాకు ఫ్రీగా ఉండటం ఇష్టం. పెళ్ళి, సంసార బాధ్యతలు అంటే బోర్. నాకు 40 ఏళ్ళు వచ్చే వరకు లైఫ్ హ్యాపీగా గడపాలి. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఎవరైనా సరే నన్ను పెళ్లాడతారని నాకు ధైర్యం ఉంది.
నాకు డబ్బుకు లోటు లేదు. నా డబ్బు చూసైనా కాదనరని నమ్మకం, ధైర్యం నాకున్నాయి. ఎలా ఉన్నాయి నా ఆలోచనలు? ఆమె అడిగింది. గుడ్. నా ఐడియాలు మీ ఐడియాలు ఒకటే. లైఫ్ అంటే హ్యాపీ, హ్యాపీ అంటే లైఫ్ అనేలా ఉండాలి అన్నాడు. నిరుకి చెప్పలేనంత సంతోషంగా ఉంది. సుందరం అభిప్రాయాలు తన అభిప్రాయాలు ఒకటైనందుకు. నీరు, పిక్చర్కి వెళ్ళటం కుదరదంటావా? సుందరం అడిగాడు. నీ మాట కాదనలేను, పద అంటూ దారి తీసిందామే. కబుర్లలో పడి మనం టిఫిన్ అంతా అలాగే వదిలేశాం అంటూ అతను బిల్లు చెల్లించి బయటకు నడిచాడు. అతన్ని అనుసరించింది నిరుపమ. వాళ్ళు ఎక్కిన కారు క్షణంలో రివ్వున రాకెట్లా దూసుకుపోయింది. షాపుకు వెళ్ళటానికి హడావిడిగా ముస్తాబవుతోంది యమున. క్షణక్షణానికి వీధి గేటు వైపు చూస్తోంది ప్రశాంత్ రాక కోసం. తనకి కట్టుకునేందుకు మంచి బట్టలు కూడా లేవు. ప్రశాంత్ ఎప్పుడూ ఖరీదైన డ్రెస్సులు వేస్తూ ఉంటాడు. అతని పక్కన తను నడవాలంటే అది సామాన్యమైన డ్రెస్తో ఎంతో అవమానంగానూ సిగ్గుగానూ ఉంటుంది. కానీ తనలాగా మధ్యతరగతి కుటుంబంలోని ఆడపిల్లలు ఇలా ఎంతమంది బాధపడుతుంటారో. సరైన బట్టలు లేక, తిండి లేక, ఏమిటో ఆ భగవంతుడికి న్యాయం లేదు. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామనో ఇలా అన్నింటికీ కరువైపోయింది. కానీ మనకన్నా మరీ పేద స్థితిలో ఉన్న వాళ్ళ సంగతి ఏమనుకోవాలి? చెట్ల కింద, ప్లాట్ఫారాల మీద, ఫుట్పాత్ల మీద, ఒంటి మీద సరైన బట్ట కూడా లేకుండా 4 ఇళ్లలో అడుక్కు తింటూ మరీ అధ్వాన్నంగా బ్రతుకుతున్నారు కొందరు. గుడ్డి కన్నా మెల్లమేలు అదే సామెతగా. వాళ్లకన్నా తన పరిస్థితి మెరుగే కదా అనుకుని తృప్తిగా గాలి పీల్చుకుంది యమున. ఇంతలో సుందరం వచ్చాడు. యమున గుండె గతుక్కుమంది భయంతో. యమున, నువ్వేనా? ఆశ్చర్యంగా అడిగాడు కళ్ళజోడు సవరించుకుంటూ సుందర్. యమున మాట్లాడలేదు. అతన్ని చిరాగ్గా చూసి మొహం తిప్పేసుకుంది. సుందరం కళ్ళార్పకుండా యముననే చూస్తున్నాడు. యమున, ఇవాళ నీ అందంలో ఏదో ప్రత్యేకత కనబడుతోంది. నువ్వు కట్టిన చీర చాలా బాగుంది. ప్రశాంత్ ప్రజెంటేషనా? సుందరం అడిగాడు. నేను ఎవరి దగ్గర ప్రజెంటేషన్లు తీసుకోలేదు. ఇది హైమవతిది అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది యమున. ఆమె నడిచి వెళ్తుంటే వెనగ్గా ఆమె బారెడు జడ, ఆమె నడక సుందరాన్ని కవ్వించాయి. సుందరంలోని కోరిక బుసలు కొడుతున్నా బలవంతంగా అణుచుకుంటున్నాడు, సమయం కాదన్నట్లు. ఇవాళ ప్రశాంత్ వస్తానన్నాడేమో బహుశా. అందుకే అంత అందంగా అలంకరించుకొని ఎదురు చూస్తోంది. యమున, నువ్వు దక్కాల్సింది ఈ సుందరానికే గాని ప్రశాంత్ గాడికి కాదు. అందుకే నీ మీద కల్పించి చెప్పాను నిరుపమకి. ఈ పాటికి ప్రశాంత్కి తెలిసే ఉంటుంది. ఇక ప్రశాంత్ నీ మొహం చూడటం కల్లా. అప్పటికి కానీ నీ గర్వం అణగదు అనుకున్నాడు సుందరం. యమున, అక్కయ్య లేదు కదూ? సుందరం ఇంట్లోకి చూస్తూ అడిగాడు. లేదు, ఇప్పుడే రాదు, విసురుగా వచ్చింది లోపల నుండి జవాబు. నువ్వేం చేస్తున్నావు? కొంచెం సేపు కబుర్లు చెప్పుకుందాం రా, సుందరం లోపలికి తొంగి చూస్తూ అన్నాడు. నాకు చాలా పనుంది, నేను ఇప్పుడు మాట్లాడడం కుదరదు అన్నది యమున. కసిగా పళ్ళు నూరుతూ వెళ్ళిపోయాడు సుందరం. యమున మళ్ళీ ప్రశాంత్ కోసం ఎదురు చూడసాగింది. కథ కొనసాగుతుంది.